ఆధారాలు ఉన్నాయి అని చెప్పేసి బండి సంజయ్ కూడా చెప్తున్నాడు. ఒక చూద్దాం. ఫోన్ ట్యాపింగ్‌పై ఆధారాలున్నా అరెస్టులేవి? సిరిసిల్ల కేంద్రంగా ఫోన్ ట్యాపింగ్, కేసీఆర్ ఫ్యామిలీని టచ్ చేసే దమ్ము కేసీఆర్ కాంగ్రెస్‌కి లేదు. కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు. ఇక్కడ ఫోన్ ట్యాపింగ్‌తో పాటు అవినీతి అరాచకాలకు పాల్పడినటువంటి కేసీఆర్ కుటుంబాన్ని టచ్ చేసే ముందు కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన ఆయన ఢిల్లీకి ముడుపుల కోసమే ఫోన్ ట్యాపింగ్ విచారణ కొనసాగిస్తున్నారని ఆరోపణ చేశారు. అన్ని ఆధారాలు సాక్ష్యాలు ఉన్న ఆఖరకు జడ్జిల ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్టు తేలినా ఎందుకు అరెస్టు చేయడం లేదని ప్రశ్నించారు. అసలు కారకులైన వాళ్ళను సాక్షిగా పిలిచి విచారణ పేరుతో వాంగ్మూలం నమోదు చేయించడం ఏంటని నిలదీశారు. సిట్ విచారణ టీవీ సీరియల్ను మించి అది అంతం లేకుండా సాగుతోందన్నారు. సిట్ అధికారులపై ప్రభుత్వం జులుం ప్రశ్నిస్తోందని, అందుకే ఆ పెద్దలు ఎవరిని పిలవమని అడిగితే వాళ్ళనే పిలిచి విచారిస్తున్నారని పేర్కొన్నారు. చేతకానిదని చెప్పండి. సిరిసిల్ల కేంద్రంగా వార్ రూమ్లో ఏర్పాటు చేసిన ఫోన్ ట్యాపింగ్ చేశారని తాను చాలాసార్లు చెప్పారని బండి గుర్తు చేశారు. రియల్ ఎస్టేట్ బిల్డర్లు, వ్యాపారులు, సినిమా నటులు బెదిరించి బీఆర్ఎస్ పార్టీ ఎలక్టోరల్ బాండ్ కొనుగోలు చేయించారన్నారు. కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ దొంగ అని, ఆ దొంగే ఇవాళ నీతులు చెప్తే నమ్మే పరిస్థితిలో తాను లేనని బండి స్పష్టం చేశారు. మంది కుంపల ముంచి వ్యక్తి హననం గురించి మాట్లాడతారా అని మండిపడ్డారు. బీజేపీ అధికారం అప్పగిస్తే కేసీఆర్ కుటుంబానికి చుక్కలు చూపేవాళ్ళని అన్నారు. తమకు చేతగాదని కాంగ్రెస్ ప్రభుత్వం ఒప్పుకొని సిబిఐ విచారణ పంపాలని కేంద్రానికి లేఖ రాస్తే కేంద్రం చర్యలు తీసుకుంటుందని చెప్పేసి కూడా ఆ బండి సంజయ్ ఆరోపిస్తున్న పరిస్థితి. నిజంగా ఫోన్ ట్యాప్ చేశారని అందరికీ తెలిసినా ఎందుకు ఇంకా విచారణ జరుగుతుంది, ఎందుకు అరెస్టులు కావట్లేదు అంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ కావాలనే డ్రామా ఆడుతూ ఉన్నారు. వీళ్ళంతా డ్రామా ఆర్టిస్టులు, వీళ్ళంతా ఒక సీరియల్ రూపంలో నడిపిస్తున్నారు. దీనికి ఇంకా తెర ఆపట్లేదు. దీనికి సంబంధించి క్లైమాక్స్ ఎందుకు ఇవ్వట్లేదు, ఎందుకు ఇలా అరెస్ట్ చేయలేకపోతున్నారు, ఇంకా ఎన్ని రోజులు విచారణల పేరుతో ప్రజాధనాన్ని ఎందుకు మీరు ఖర్చు చేస్తూ ఉన్నారు ఇష్టాన్ రీతిగా అని చెప్పేసి బండి సంజయ్ అయితే మండిపడుతూ ఉన్నారు. వీళ్ళంతా దొంగల ముఠా, వీళ్ళని ఖచ్చితంగా అరెస్ట్ చేయాల్సిందే. కావాలనే సిరిసిల్లలో ఒక వార్ రూమ్ ఏర్పాటు చేసుకొని కావాలనే బిజినెస్ మ్యాన్లను, వ్యాపారవేత్తలందరినీ కూడా టార్గెట్ చేసి వీళ్ళందరి ద్వారా ఎలక్ట్రల్ బాండ్ కొనుగోలు చేసేలా చేసి వీళ్ళందరినీ కూడా ఇబ్బందులు పెట్టారు. చాలా ఫోన్ ట్యాప్ అయినా వీళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదు అంటే కేసీఆర్కు భయపడుతుందా కాంగ్రెస్? కావాలనే నేను ఫారెన్ వెళ్ళినట్టు ఆట ఆడుతా, నువ్వు లోపల ఇక్కడ ఉండి విచారణ పేరుతో మీరు ఇక్కడ ఆడుకోండి, రాష్ట్రంలో మీరు ఆడుకోండి, పక్క దేశాలకు వెళ్ళి నేను టైంపాస్ చేస్తా అన్నట్టుగా కూడా బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ కావాలనే నాటకాలు ఆడుతూ ఉన్నాయని చెప్పేసి బండి సంజయ్ కావచ్చు, ఇంకా బీజేపీ నాయకులందరూ కూడా చెప్తున్న పరిస్థితి. ఇదే అంశంలో